ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. రేపటి హెడ్లైన్స్ రెడీ. 3 ముఖ్యమైన మ్యాటర్స్ దొరికాయి. ముందు ఇవి చూడండి. ముఖ్యమైన మ్యాటరా ఏంటది? నంబర్ 1, ప్రముఖ నటి దివ్యశ్రీకి డైరెక్టర్ చంద్రశేఖర్ తో తిరుపతిలో రహస్య వివాహం. నంబర్ 2, దీన్ని అందరి ముందు చదివి వినిపిస్తాను, ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. వ్యభిచార సుందరికి పోలీస్ ఆఫీసర్ కొనిచ్చిన వైర నెక్లెస్, థ్రిల్లింగ్ న్యూస్. నంబర్ 3, విగ్రహాల తరలింపు కేసులో అరెస్ట్ అయిన బాషాకి ప్రముఖ వ్యాపారవేత్తతో సంబంధం, పోలీస్ అధికారుల ఎంక్వైరీ. ఇవన్నీ మన పత్రికలో వేయదగ్గ వార్తలు కావు. వీటికంటే నేను తెచ్చిన ముఖ్యమైన న్యూస్ వేయడమే మంచిది. వీటికంటే ముఖ్యమైన న్యూసా? ఏంటది? యాంజాల గ్రామంలో పెట్టబోయే మినరల్ వాటర్ ఫ్యాక్టరీ, దానివల్ల అక్కడ ప్రజలకు జరగబోయే నష్టాన్ని తెలియజేసే ముఖ్యమైన న్యూస్. ఏంటి నువ్వు అనేది? ఒక గ్రామంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, నేను కాదనడం లేదు. కానీ దానివల్ల భవిష్యత్తులో జరిగే నష్టాల మాట ఏంటి? ఏం నష్టాలు? యాంజాల గ్రామంలో కట్టబోయే ఆ వాటర్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నీళ్లు తీయాలి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో నీరు 50 అడుగుల లోతులో ఉంది. ఈ ఫ్యాక్టరీ కోసం నీళ్లు తీయడం మొదలెడితే 100 అడుగులు, 200 అడుగులు, ఆ తర్వాత 500 అడుగుల వరకు వెళ్లొచ్చు. ఆ నీళ్లనే నమ్ముకున్న రైతులు ఏమైపోవాలి? ఒక్క రైతు కుటుంబం బాధపడ్డాన్ని చూస్తూ ఊరుకోలేను. ఈ రోజు యాంజల, రేపు శంషాబాద్, ఆ తర్వాత ఇంకో ఊరు. ఇలా ప్రతి ఊళ్ళోనూ ఫ్యాక్టరీ పెడితే దేశమే ఎడారైపోతుంది. అలా జరగకూడదంటే మనం ప్రకృతిని అనుసరించిపోవాలి. అలా పోనందు వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. గుజరాత్ లో భూకంపం, కాశ్మీర్ లో భూకంపం, ఆంధ్ర తమిళనాడులో సునామీ. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకుని వీధులు పడ్డారు. దీనికి అంతటికే కారణం ఎవరు? స్వార్థపరులే కదా. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే న్యూస్ వేద్దామంటున్నాను. నువ్వు చెప్పేదంతా కరెక్టే తిలక్, కానీ నువ్వు రాయడం వల్ల మంత్రి తన ఫ్యాక్టరీ వరకు ఆపడు. ఏమంటే వచ్చే ఎలక్షన్స్ లో తన గెలవడం కోసం వేసిన ప్లాన్ ఇది. రాజకీయ నాయకుల బాధ వచ్చే ఎలక్షన్స్ గురించే, కానీ ఒక పత్రికా విలేకరి బాధ ప్రజల క్షేమం గురించే. నేను చివరి వరకు ఒక మంచి పత్రికా విలేకరిగా ఉండాలనుకుంటున్నాను. లెట్స్ క్రియేట్ గుడ్ స్టేట్స్ మ్యాన్, నాట్ కరప్ట్ పొలిటీషియన్. తిలక్, అద్భుతంగా చెప్పావు. ఈ మ్యాటర్ వేయటం మన పత్రికే గౌరవం. నా తర్వాత ఈ ఎవరెస్ట్ పత్రిక ఎలా నడుస్తుందని దిగులు పడేవాడిని. ఇప్పుడు నమ్మకం కుదిరింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్, ఇదే రేపటి మన హెడ్లైన్. ఎంఏ జర్నలిజం చదివి ఏదైనా కొత్తగా సాధించాలనుకున్న నువ్వు ఇలాంటి ముఖ్యమైన స్కూప్ న్యూస్ ని వేయొద్దని ఎలా అనగలిగావు? సారీ, నేను ఆ మంత్రి చేసే అక్రమాల్ని ఖండించొద్దని చెప్పట్లేదు. అతని గురించి నీకు బాగా తెలుసు. మనం రౌడీల గురించి రాస్తేనే ఆఫీస్కి వచ్చి బెదిరిస్తున్నారు. ఆ సింహాచలమే వాళ్ళందరికీ బాస్. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి చైర్స్ అవి విరగొడతారు, కిటికీ అద్దాలు పగలు కొడతారు. అందుకు కాదు నా బాధ. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అతని వల్ల, అతని రౌడీల వల్ల నీకేమీ కాకూడదన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. థ్యాంక్స్. కానీ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే అది నేను చూస్తూ ఊరుకోలేను. అందుకని ప్రాణాలు పోగొట్టుకుంటావా? వై నాట్? ప్రాణం ఎప్పటికైనా పోయేదే కదా. అది లక్ష్యం కోసం పోని. చరిత్రలో పిరికి వాళ్ళకి స్థానం లేదు, వీరులకే ఉంటుంది. నేను వీరుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. నాన్నగారు ఎక్కడ? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కా? మనం అష్టలక్ష్మి గుడికి వెళ్తున్నాగా, నాన్నగారు చెప్పలేదా? గుడికా? నేనెందుకు? ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి. సప్లిమెంట్ అది రెడీ చేయాలి. నేను రావట్లేదు, మీరు వెళ్ళరు. నాన్న, రంగయ్యకి ఫోన్ చేసి చెప్పానులే, తను చూసుకుంటాడు. నువ్వేం వరి అవ్వకు. గుడికి వెళ్దాం పద. నాన్న, నేనెందుకు నాన్న గుడికి? మీరు వెళ్ళరండి. చెప్పిన మాట కదా. నిన్న ప్రెస్ క్లబ్ కి వెళ్ళాను. అక్కడ రామ్మూర్తి కలిశాడు. ఆయన మన భవానీ గురించి ఎంతగానో అడిగాడు. ఆయన ఎందుకు భవానీ గురించి అడగాలి? వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు లీవుల్లో ఇక్కడికి వచ్చాడు. తిరిగి అమెరికా వెళ్లేలాగా అతనికి పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నాడు. నానా, ఏమిటి నానా, నా పెళ్లికి ఇప్పుడు ఏమంత తొందర? అవును కదా, చెల్లయ్యకి అంత వయసు ఏమైందని? దానికి వయసు అవ్వలేదురా, నాకు అవుతోంది కదా. కొన్ని విషయాలు ముందుగా నిర్ణయించి పెట్టుకుంటేనే టెన్షన్ లేకుండా ఉంటుంది. మన నమ్ముతున్నాడే, గురు శుక్రవారాల్లో అష్టలక్ష్మి గుడికి వెళ్తుంటాడు. ఇవాళ వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు. మనం వెళ్దాం. దైవ దర్శనం అయినట్టుంటుంది, వాళ్ళ అబ్బాయిని చూసినట్టుంటుంది. ఇప్పుడు చెప్పారే, ఇది కరెక్ట్. ఇలా చెప్తేనే కదా నాకు అర్థం అవుతుంది. అర్థం కాగానే సరిపోదురా. అమ్మాయికి అన్నము నువ్వే అన్ని విషయాలు దగ్గరుండి మరీ జరిపించాలి. ఏంటి భవాని, పెళ్లి మాట ఎత్తగానే అలా సైలెంట్ అయిపోయావేంటి? హ్యాపీగా ఉండాలి. నీ రూట్ క్లియర్ అయిందని నువ్వు జాలీగా ఉన్నావు. ఊరుకో. ఏంటమ్మా అది? అదేమిటంటే, నువ్వు మాట్లాడుకో, నువ్వు చెప్పమ్మా. అన్నయ్యకి మేఘనకి ఒక ఇది. ఏంటి, నిజమేనా? నిజమేనా? ఇప్పుడు తృప్తేనా? చెప్పు రంగయ్య. చెప్తాను. రంగస్వామి రాలేదా?
ఇంకెవరున్నారు? కావాలన్నా నా సరే, దగ్గర రావాలి. నేను తిలక్తో మాట్లాడి నీకు తర్వాత ఫోన్ చేస్తాను. చూడు తిలక్, మెకానిక్ రంగస్వామి రాలేదు, మెషిన్ రిపేర్ అయింది. ఆ సంగతి నాకు వదిలేయండి అన్న. మీరు అబ్బాయిని చూసిరండి. అలాగే వెళ్ళొస్తానన్న. జాగ్రత్తగా వెళ్ళి. ఏ భవానీ, పెళ్లి కొడుకుని బాగా చూసిరా. అలాగేలే. సనత్ నగర్కి వస్తావా? వస్తాను సార్. మన బండిని ఎవరో గుద్దేసేటట్టు వస్తున్నాడానా? నాకు చాలా భయంగా ఉంది. భయపడకమ్మా. తిలక్ ఫోన్ చేయి. అలాగే. బుద్ధి లేదట్రా నీకు? ఎన్ని సార్లు చెప్పాలరా మా మంత్రి గారి గురించి పేపర్లో రాయద్దని? మిగతా పేపర్లు వాళ్ళు చెప్పినట్టు వింటలా? నీకేమైందిరా? లేదంటే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పెద్ద పోటీ కాడేవా నువ్వు? ఈ చేయగా రాజుని నేనొక పేనావాడిని. అదేంటయ్యా పేనావాడి అంటే? సార్, పెన్ అనేది రాసే కలం మాత్రమే కాదు, తలరాతల్ని మార్చగల వస్తువు కూడా. పేరు తిలక్, వయసు తెలియదు, పుట్టిన తేదీ తెలియదు, తల్లి నన్ను ఆదుకున్న భూమి, తండ్రి లోకాన్ని గొడుగులా రక్షించే ఆకాశం, జన్మస్థలం తెలుగుదేశం, పెరిగిన స్థలం అనాథాశ్రమం. నువ్వు గొప్ప జర్నలిస్టు కావాలని ఆశపడుతున్నావు, చాలా సంతోషం. కానీ ఈ చిన్న పత్రికలో చేరి ఏం సాధించగలవు? న్యాయం ధర్మం ఎక్కడుంటాయో నేను అక్కడే ఉండగలను. ఈ పత్రికలో చేరాలంటే నువ్వు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మిగతా పత్రికల్లాగా డబ్బు వసతి ఆడంబరాలు ఇక్కడుండవు. రెండోది, చెడ్డ వాళ్ళకి శత్రువులం అవుతాం. దేశంలో ఇప్పుడు వాళ్ళేగా పవర్లో ఉన్నారు. నేను డబ్బే ముఖ్యం అనుకునుంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదు సార్. నా శరీరంలో బలం, మనసులో ధైర్యం ఉన్నాయి. మనం ఏ లక్ష్యాన్ని ఎన్నుకున్నా దాన్ని సాధించాలి. ఐ థింక్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద జాబ్ ఇట్ సార్. చాలా బాగా చెప్పావు. అది మాత్రమే కాదు సార్, మంచి వాళ్ళకి శత్రువులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆ మహాత్ముడికే గాడ్సే శత్రువు అయ్యాడు కదా. నీలాంటి తెలివితేటలు ధైర్యము గల యువకులే ఇప్పుడు ఈ దేశానికి అవసరం.
కత్తి కింద పడే బాబు. వీడు ప్రాణాలతో ఉండకూడదు. బాబు, ఆయుధం పట్టిన వాడే వీరుడు, అది నేను ఒప్పుకుంటాను. కానీ శత్రువు సమూజి అయి ఉండాలిగా. వీడికి ఓట్లు వేసి మంత్రిని చేశారే జనం, వాళ్ళకి వీడి నిజస్వరూపం తెలిసే వరకు ప్రాణాలతోనే ఉండాలి. మనలో రగిలే జ్వాల అయోగ్యుల్నే దహించి వేయాలి. మనల్ని ఏమీ చేయకూడదని నువ్వేగా చెప్తుంటా. కత్తిని కింద పడే. ఈ రోజు చావు నుంచి తప్పించుకున్నావు. నిన్ను వదిలిపెట్టను. నిన్ను అసెంబ్లీ నుంచి సెంట్రల్ జైలుకి పంపించేంత వరకు నిద్రపోనివ్వను. హ. బాబు, లేచి కూర్చో. మెల్లగా. పాప వచ్చి చెప్పింది, నువ్వేం భయపడకు, ఈ కషాయం తాగి అన్నీ సర్దుకుంటాయి. ఒక ప్రళయం లాగా రగిలెరా, సత్యం వదయని, ధర్మం చెరయని, మోసం ఎరగని, దేశం కలగని, నీతికి నిలబడి జాతికి చెప్పుకోవే తెలగ్గాడికి. చేతుల పెన్నుందని ఏదైనా చేస్తారా? దీన్నేం చేస్తారా చూడు. అనకుండా బాబు, రంగనా, ఈ ఘోరం చూసావా? అమ్మా, ఇంట్లో దూరి కొట్టారు బాబు. ముసలావిడని కూడా తోడుకున్న ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. మా అమ్మాయిని వాళ్ళ బాధ నుంచి రక్షించుకోవడమే కష్టమైంది బాబు. ఇలా చూడండి అన్న, చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఎలా కొట్టారు. మీరంతా నన్ను క్షమించాలి. నా వల్లే కదా మీకు ఇన్ని కష్టాలు. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ధర్మమే గెలుస్తుందని నిరూపిస్తాను. కానీ అందుకని మీరంతా నాతో పాటు వద్దు. ఒక బాబు అమ్మా, మీరు కూర్చోండి. నన్ను కొట్టినా పర్వాలేదమ్మా, చిన్న పిల్లాడు. నన్ను అపార్థం చేసుకోకుండా ఈ డబ్బు తీసుకోండి. ఇప్పుడు ఈ డబ్బు తీసుకుని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? అయ్యో, అలా అనుకోకండి. కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులే జరిగింది. కానీ ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో నాకే తెలియదు. నాతో పాటు మీరు కష్టాలు పాలవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడే మనిషి, పారిపోయేవాడు కాదన్నా. లంచగొండితనం, అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతున్న ఈ సమయంలో మనలాంటి పత్రికల వాళ్ళు ధైర్యంగా బాధ్యతతో ప్రవర్తించాలి బాబు. లక్ష్యం లేకుండా బతకడం కంటే లక్ష్యం కోసం చావడం మంచిది సార్. న్యాయం కోసం ప్రాణాలు అర్పించిన సత్యమూర్తి గారి దగ్గర పనిచేసిన మమ్మల్ని పిరికి వాళ్ళనుకోక తెలక్. అనకుండా నేను అలా అనలేదు. మీరు అన్న దాంట్లో న్యాయం ఉంది. కానీ మీరంతా నాలా అనాథలు కాదుగా. ఎవరు అనాథ? ఇంతమంది మేము ఉండగా నువ్వెలా అనాథ అవుతావు? వీళ్ళంతా నీ మీద పెట్టుకున్న నమ్మకమే మన బలం. ఆ నమ్మకంతో దేన్నైనా సాధించొచ్చు. వాడికి చేతనైంది వాడు చేశాడు. మనం ఏం చేయగలమో చేసి చూపిద్దాం.
రేపు కమిటీ మీటింగ్ లో ప్రణాళికల గురించి వివరించాలిగా. ప్రణాళికలు ఎన్నికల వాగ్దానాలు లాంటివి. అవన్నీ నెరవేర్చడం కుదరదయ్యా. నెరవేర్చినట్టు పేపర్లో ఫుల్ పేజీలో ప్రకటనిస్తాంగా. ప్రజలు సంతోషపడేట్టు 4 ప్రణాళికలు రాసి ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి అయ్యా. ఏమండి, ఎవరో కన్నయ్యట మీతో పర్సనల్ గా మాట్లాడాలట. మీరు తెలిసిన చెప్పాడు. నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. వెళ్ళు. సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. సారు కన్నయ్యని మాట్లాడతాండా. నేను మీకు యాద లేదనుకుంటా. పోయిన వారం వరంగల్లో జెండా ఎగరేనికి వచ్చిండ్రు కదా, అప్పుడు మీకు నేను శాల్వా కప్పినా. ఆ? మీరు నా భుజం కూడా తట్టిండ్రు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏంటి విషయం చెప్పు. నేను విజిలెన్స్ లో ప్యూన్ గా వర్క్ చేస్తానా. గాళ్ళు మీ ఇంటి మీదకి రైడ్కి వస్తున్నట్టు ఆఫీస్ లో మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం చెప్పనీకే ఇప్పుడు నేను ఫోన్ చేసిన. జాగ్రత్తగా ఉండండి సారు. కన్నయ్య, నువ్వు నన్ను తర్వాత వచ్చి కలువు. ఏంటి ఇలా పరిగెడుతున్నారు? అయ్యా, అయ్యగారు, ఏమైందండి అలా పరిగెత్తుకొచ్చారు? అయ్యో, సిబిసిఐడి వాళ్ళు రైడ్కి వస్తున్నారయ్యా. ఏయ్ పట్టాభి, ఓ పంచి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో వెనకాల ఉన్న ఫైల్స్ అన్ని వెంటనే ఇక్కడ తీసుకురా. వెళ్ళు. ఏయ్, ఇటయ్యా, నువ్వు వెళ్ళు. ఏమైందండి? మన బెడ్ కింద ఉన్న సూట్కేస్ వెంటనే తీసుకురా. వెళ్ళు. తొందరగా పడేయండి రా. మన కారు తీసుకుని ఆటో స్టాండ్కి వెళ్ళు. ఒక ఆటో పట్టుకుని నాన్ స్టాప్ గా తిరుగుతూనే ఉండు. నా సెల్ నుంచి ఫోన్ వస్తే మాత్రం మాట్లాడు. వెళ్ళు 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 వెళ్ళు. అలాగే అన్న. డ్రైవరు, ఆటో స్టాండ్కి వెళ్ళు. అన్నా అన్నా, ఏంటయ్యా? వచ్చేసారు. సిబిసిఐడి అంబాసిడర్ కారు గేట్ లోపలికి. వీటిని తీసుకెళ్లి మన తోట వెనకాల చెత్తకుండీలో పడేయండి. తర్వాత చూసుకుందాం. పొడి, పొడి, పొడి. త్వరగా, త్వరగా. ఏయ్, అయ్యగారు, ఒక అంబాసిడర్ వచ్చిందట. ఏది? ఆకారయ్యా అప్పుడే రివర్స్ చేసుకుని వెళ్ళిపోయిందయ్యా. ఏంటి? నమస్తే. గౌరవనీయులైన మినిస్టర్ శ్రీ సింహాచలం గారు, మీకు థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? నాకెలాంటి శ్రమ ఇవ్వకుండా మీ అవినీతిని బయటపెట్టే ఎవిడెన్స్ ని 2 సూట్ కేసుల్లో పెట్టి చెత్తకుండీలో పడేసినందుకు. అర్థం కాలే? కన్నయ్య, శాలువా, విజిలెన్స్, రైడ్, తిలక్, బాలగంగాధర తిలక్. షాక్ కొట్టినట్టుగా ఉందా? నువ్వు కొడితే ఒంటికే నొప్పి, నేను కొడితే ప్రాణాలకే ముప్పు. రేపు ఉదయం మా పత్రిక చూడు. తీసుకుపోయాడు, మొత్తం తీసుకుపోయాడు. ఆ వివరాలన్నీ పేపర్లో వేశాడంటే ఇకంతే, నేను క్లోజ్. నాగరత్నం, నీ పవర్ ఫుల్గా యూజ్ చెయ్యి. కుదరలేదంటే మిస్యూజ్ కూడా చెయ్యి. నేను పట్టించుకోను. ఎలాగైనా సరే నా మ్యాటర్ పేపర్లో రాకుండా అడ్డుకోవాలి. అవసరమైతే ఆ తిలగ్గాన్ని లేపే, నేను సంతోషిస్తాను. సార్, ఏమిటి సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు? బాబు తిలక్, ఉదయం మాదాపురం ఏరియాలో కొంతమంది తీవ్రవాదులను అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి పేలుడు సామగ్రి, తీవ్రవాద సాహిత్యాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఈ ఏరియాలో ఉన్న ఏదో ఒక ప్రెస్ వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. అన్ని ప్రెస్సులు సెర్చ్ చేస్తున్నాం. మీ ప్రెస్ కూడా సెర్చ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం.
బాక్స్ నిండా బాంబులు ఉన్నాయి సార్. సార్ చూడండి సార్, తీవ్రవాద సాహిత్యం సార్, దీని నిండా డబ్బు సార్. సారీ మిస్టర్ తిలక్, నేను ఇది ఊహించలేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సార్ ఏదో కుట్ర జరిగింది. ఏం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి ప్లీజ్. మేడం, ఆ తీవ్రవాదుల దగ్గర దొరికిన ఆయుధాలు సాహిత్యం ఇక్కడ కూడా దొరికాయి మేడం. ఏ ఇతనేం చేశాడయ్యా? ఇతని టేబుల్ మీద గన్స్ ఉన్నాయి, ఇతని పాకెట్లోనో తీవ్రవాద సాహిత్యం ఉంది, ఆఫీస్లోనేగా దొరికాయి. ఇక్కడ ఎంతో మంది పనిచేస్తున్నారు, ఎంతో మంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. వాళ్ళెవరైనా పెట్టుండొచ్చుగా. నేరస్తుడని ప్రూవ్ అయ్యే వరకు అందరూ నిరపరాధులే. పట్టివ్వడం వరకే పోలీస్ డ్యూటీ, శిక్షించేది కోర్టు. అండర్స్టాండ్? ఓకే మేడం. అతన్ని కోర్టుకు తీసుకురండి. తిలక్, డోంట్ వరీ, నాకేం కాదు. నేను నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. నువ్వెవరనేది కూడా నాకు తెలుసు. నువ్వు మంచివాడివి, ఇక అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి.